సర్ ఓట్లు తొలగించే ప్రక్రియ కాదని ఓటును భద్రపరుచుకునే ప్రక్రియని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా స్పష్టం చేశారు. ఓటర్ల సందేహాలను నివృత్తి చేసి ఫారాలు నింపడంలో అవగాహన కల్పించేందుకు జిల్లా వ్యాప్తంగా పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. 2002 నాటి డేటాతో ప్రస్తుత ఓటర్లను అనుసంధానించడమే సర్ ప్రక్రియ ముఖ్య ఉద్దేశమంటున్న కలెక్టర్ లక్ష్మీషాతో మా ప్రతినిధి శ్రీనివాస్ మోహన్ ముఖాముఖి. ఓటర్ల జాబితా సవరణకు సంబంధించి సర్ ప్రక్రియ రాష్ట్ర వ్యాప్తంగా ఊపందుకుంది. చాలా వరకు ప్రజల్లో ముఖ్యంగా ఓటర్లలో అనేక రకమైన సందేహాలు ఉన్నాయి. అలాగే రాజకీయ పార్టీలు కూడా వివిధ రకాల అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో మనతో పాటు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీషా గారు ఉన్నారు. ఆయనకి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, ఈ నెల 14తోనే ఈ ఓటర్లకు సంబంధించినటువంటి ప్రక్రియ జరగబోతోంది. ఇప్పటివరకు చాలా వరకు ఫామ్స్ ఇచ్చేసామంటున్నారు. అవన్నీ ఎక్కడో బల్క్గా బిఎల్ఓలు ఇస్తున్నారు తప్పిస్తే ఓటర్లో సరైన అవగాహన లేదు అనే వాదన వినిపిస్తోంది. చాలా వరకు అప్లికేషన్లు నింపడంలో కూడా చాలా కన్ఫ్యూజన్ ఉంది. సో దీనికి రాజకీయ పార్టీల నుంచి ఉన్న అభ్యంతరాలంటే మీరు ఎలా వాటి గురించి చేస్తారు? జిల్లాలో 6 లక్షల వరకు ఆల్రెడీ ఫామ్స్ డిజిటైజేషన్ జరిగిపోయి అంటే ఫిలప్ చేసి వాపస్ ఇచ్చున్నారు. ఇంకా ఎవరైతే ఫామ్ వచ్చి ఎలా ఫిలప్ చేయాలో తెలియట్లేదు, ఈ దీంట్లో కన్ఫ్యూజన్ ఉంది అనే వాళ్ళకి ఈ రోజు నుంచి అంటే ఈరోజు శనివారం నుంచి స్పెషల్ డ్రైవ్ పెడుతున్నాము. ప్రతి పోలింగ్ బూత్ పరిధిలో 2 కేంద్రాలు పెడుతున్నాము. 2 బూత్స్ అంటే హెల్ప్ డెస్క్స్. ఆ హెల్ప్ డెస్క్లో వీళ్ళు వెళ్ళి ఫిలప్ చేసుకోవచ్చు. అక్కడ ఉన్న బిఎల్ఓస్ని అడిగితే లేదా వాళ్ళకి బిఎల్ఓ సపోర్టింగ్ స్టాఫ్ కూడా ఇచ్చాము. వాళ్ళని అడిగితే వాళ్ళు ఎలా ఫిలప్ చేయాలి, ఏంటి చేయాలని నేర్పిస్తారు. ఎవరికైతే మ్యాప్డ్ అయ్యి ఉండో అంటే 2002లో ఉన్న ఎస్ఐఆర్కి మ్యాప్ అయిందో వాళ్ళకి ఇంకా సమస్య లేదు. స్ట్రైట్ అవే వాళ్ళు ఎవరికి మ్యాప్ అయ్యారో వాళ్ళ డీటెయిల్ నింపొచ్చు. వాళ్ళ డీటెయిల్ అలాగే ఈ పర్సన్ డీటెయిల్ నింపేస్తే అయిపోతుంది. ఎవరికైతే ఇంకా మ్యాప్ కాలేదో వాళ్ళకి కూడా అక్కడ సెర్చ్ ఆప్షన్ కూడా అక్కడ స్టాఫ్ పెట్టి ఉంటాము. వీళ్ళు కూడా తెలిసి ఉంటే మొబైల్లో సెర్చ్ చేసుకోవచ్చు, లేదా అక్కడ ఉన్న స్టాఫ్కి చెప్తే వాళ్ళు సెర్చ్ చేసి ఇంతకుముందు 2002లో మీ పేరెంట్స్ ఎక్కడ ఉండేవాళ్ళు, వాళ్ళది ఏం బూతు, అలాగే సీరియల్ నెంబర్ ఏంటి అని చెప్తారు. దాన్ని వేసి చేయొచ్చు. ఈ ఫారం వరకు ఇప్పటికే చూసుకుంటే నా జిల్లాలో 97% డిస్ట్రిబ్యూట్ చేశాము. మిగతా వాళ్ళు ఏదైనా మైగ్రేటెడ్, అబ్సెంట్, డెత్ ఉంటే మాత్రం తప్పితే మిగతా వాళ్ళు అందరూ చేసేసాము. ఇప్పుడు అవన్నీ వాపస్ రావాలి. ఇక్కడ కన్ఫ్యూజన్ ఏమొచ్చిందంటే ఒకే ఫారం ఇచ్చారు, వచ్చి వాళ్ళే తీసుకుంటారేమో అనేది ఒకటి. రెండోది మేము ఇవ్వకపోయినా పర్వాలేదేమో అని ఇంకొకటి. లేదా ఓన్లీ బిఎల్ఎస్ లేదా రాజకీయ పార్టీ చెప్పినప్పుడు ఇవ్వాలని చాలామంది డిఫరెంట్ కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఇది ఎస్ఐఆర్ అనేది ఓటు భద్రపరుచుకునే ప్రక్రియ. దీంట్లో మీరే ఫిలప్ చేసి ఇస్తే సంతోషం, తీసుకుంటాము. వాళ్ళు కూడా మా బిఎల్ఓలు డోర్ టు డోర్ వస్తున్నారు. అప్పుడు వాళ్ళని అడిగినా కూడా మీరు ఫిలప్ చేయండి అని వాళ్ళు హెల్ప్ చేసి ఫిలప్ చేసి ఇస్తారు. ఇన్ ఎనీ కేసు ఈ ఫారం వాపస్ రావాలి. వాపస్ వస్తున్నప్పుడు మీకు ఫోటో కనుక ఏదైనా కరెక్షన్ ఉండి ఇది పాత ఫోటో ఉంది, కొత్త ఫోటో అప్లోడ్ చేయాలి, లేదా ఫోటో క్లారిటీగా లేదు, బ్లర్గా ఉంది అంటే మీరు కొత్త ఫోటో వేసి ఇవ్వచ్చు. అలాగే మీ ఆధార్ నెంబర్ కూడా ఇస్తే కూడా అప్లోడ్ చేస్తారు, బట్ మ్యాండేటరీ కాదు. అలాగే మొబైల్ నెంబర్ కూడా ఇవ్వచ్చు. మెయిన్లీ మీరు అలాగే మీకు వారసత్వంగా ఎవరైతే పేరెంట్స్ని మ్యాప్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. దీంట్లో మీకు ఏమాత్రం డౌట్ ఉన్నా కూడా దయచేసి మీ దగ్గర ఉన్న బిఎల్ఓస్ని అడగండి, వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు. ఇప్పటికే 6 లక్షలు ఆల్రెడీ డిజిటైజ్ చేసి ఉన్నాము. దాదాపు 10 లక్షల వరకు ఆ ఫామ్స్ కూడా వాపస్ వచ్చున్నాయి. మిగతావి అయితే ఉన్నాయో అవి కూడా తీసుకుంటాము. ఎక్కడ కూడా బల్క్ ఎక్కడో పడేయడం కానీ లేదా ఎవరో ఒకరికి ఇచ్చేయడం కానీ అటువంటి పరిస్థితి ఉండదు. అటువంటి కనుక ఏదైనా ఉంటే వెంటనే యాక్షన్ కూడా తీసుకుంటాము. లాస్ట్ 2 వీక్స్ నుంచి బిఎల్ఓస్ని బాగా ఆల్రెడీ ట్రైన్ చేశాము. అందరూ స్టాఫ్ రెడీగా ఉన్నారు. ఎక్కడ కూడా ఇటువంటి అపోహలకి తావు లేకుండా పబ్లిక్కి అలాగే పొలిటికల్ పార్టీ రిప్రజెంటేటివ్ కూడా దీని గురించి అవగాహన కల్పిస్తున్నాం. వాళ్ళకి వరుసగా టచ్లో ఉండి వాళ్ళకి ఏం డౌట్ అడిగినా కూడా వాళ్ళకి క్లియరిటీ కూడా ఇస్తున్నాం. ముఖ్యంగా చూస్తే ఆఫ్లైన్ ఫారాలు నింపే విషయంలో రిలేషన్షిప్ సంబంధించిన ఇష్యూ చాలా వరకు ప్రాబ్లంగా ఉంటుంది. మ్యారేజ్ అయిపోయిన కావచ్చు, లేకపోతే వేరే ఫారంలో ఉండొచ్చు. ఇట్లాంటి వాళ్ళ విషయంలో కొంత ఆఫ్లైన్లో నింపడం ఇబ్బందిగా ఉందని ఫారం నింపే దాంట్లో నేను ఇప్పటికీ చెప్పినట్టు వాళ్ళు జనరల్లీ పెళ్లి చేసుకుని వచ్చిన కోడలు లేదా గవర్నమెంట్ పని కోసమో లేదా ఈ కూలీ పని కోసం దూరం నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు. ఎస్ఐఆర్లో సింపుల్. ఇప్పుడు ఉన్న ఓటర్కి 2002లో జరిగిన ఎస్ఐఆర్లో ఉన్న ఓటరు ఎలాగ లింక్ అయి ఉన్నారు, 2 రకాలుగా లింక్ అయి ఉంటారు. లేదా ఈయనే ఇప్పుడు ఉన్నతనే 2002లో కూడా ఓటేసి ఉంటాడు, అది సమస్య లేదు. ఆయన నేను 2002లో ఎక్కడ వేసినని గుర్తుంటే చాలు సెర్చ్ చేసుకుని మ్యాప్ చేసుకుంటారు. ఇది ఫస్ట్ కేసు. రెండో కేసు ఏంటి, ఇప్పుడు ఉన్న అతను 2002లో మైనర్గా ఉంటాడు, ఆయన ఓటు ఉండదు అప్పుడు. అంటే అప్పుడు ఎవరు ఉంటారు, వీళ్ళ పేరెంట్స్ ఉంటారు. సో 2002లో మీ పేరెంట్స్ ఎక్కడ ఉండేవారు, ఎక్కడ ఓటు వేసి ఉండొచ్చు అని దాదాపుగా చెప్తే చాలా ఆయన దాన్ని ఆన్లైన్లో వెతికేసి మ్యాప్ చేసుకుంటాము. కోడలు కూడా సేమ్ థింగ్. ఇప్పుడు కోడలు ఈ ఊర్లో ఉంది, వాళ్ళ తల్లిదండ్రులకి ఏ ఊర్లో ఉండేవారు, ఏ జిల్లా, ఏ మండలం అని చెప్తే చాలు దాన్ని ఆన్లైన్లో వెతికేసి ఈసీ అనే యాప్లో వాళ్ళని మ్యాప్ చేయడం జరుగుతుంది. అంత సింపుల్గా ఉంది. ఓన్లీ థింగ్ ఈజ్ మేము ఏ ఊర్లో పుట్టామో మా తల్లిదండ్రులు ఎక్కడ ఉండేవాళ్ళని చెప్పనంత మర్చిపోయే పరిస్థితి ఉండదు కదా, కోడలైనా వాళ్ళ పనికి వచ్చినా కూడా. కాబట్టి మీరు భయపడకుండా ఇన్ఫర్మేషన్ చెప్తే చాలు, మీరు ఆ బిఎల్ని అడిగితే చాలు, వాళ్ళే గైడ్ చేస్తారు ఇప్పుడు. ఎందుకంటే ఈ ఎస్ఐఆర్ అనేది స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ మ్యాపింగ్ ఎక్సర్సైజ్ చాలా ఇంపార్టెంట్. మేము 2002లో జరిగిన ఎస్ఐఆర్లో ఉన్న వాళ్ళకి మేము ఎలాగ లింక్ అయి ఉన్నాము, మేమే ఉండొచ్చు యాజ్ ఎ ఓటర్గా, లేదా
మేము అప్పుడు ఓటర్ కాదు కాబట్టి మైనర్గా ఉంటే మా తల్లిదండ్రులు లేదా మా తాతయ్య మా నాన్నమ్మ వాళ్ళు ఉంటారు. సో వాళ్ళని మ్యాప్ చేసుకోవడమే ఈ ప్రాసెస్. దానికి ఫారం అది ఫిలప్ చేసే దాంట్లో వాళ్ళు అదే ఎక్కడ ఫిలప్ చేయాలని కూడా అక్కడ చెప్తారు. 2002లో ఉన్నటువంటి వాళ్ళ పేరు, వాళ్ళ బంధుత్వం, వాళ్ళ బంధువులు ఎవరు అనేది ఫిలప్ చేసుకోవాలి. ఆ కన్ఫ్యూజన్ ఉంటే కంపల్సరీ బిఎల్ఓ హెల్ప్ చేస్తాడు. ఎన్ఆర్ఐస్ ఆన్లైన్లో కూడా మీరు నింపొచ్చు. లేదు అంటే మీ బంధువులు ఎవరైతే ఇక్కడ ఉంటారో ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ జిల్లాలో వాళ్ళకి చెప్పి ఫిజికల్ ఫామ్లో నింపేసి ఆన్ బిహాఫ్ ఆఫ్ యూ మీ పేరెంట్స్ కూడా సంతకం పెట్టవచ్చు. మీ బంధువులు ఎవరైనా సంతకం పెట్టి ఇచ్చినా కూడా బిఎల్ఓస్ తీసుకుంటారు. ఓట్ల తొలగింపు అనేది జరుగుతుంది అనేటువంటి ఒక గందరగోళాన్ని రాజకీయ పార్టీలు క్రియేట్ చేస్తున్నాయి. మరోపక్క బిఎల్ఓలు 3 సార్లు ఇంటికి రావాల్సి ఉంది, రావటం లేదు. రాజకీయ పార్టీల నాయకుల దగ్గర ఫామ్స్ ఇచ్చేసి చేస్తున్నారు అనేటువంటిది కూడా పొలిటికల్ పార్టీస్ నుంచి వినిపిస్తుంది. సో వీటిని ఎలా చెక్ చేయాలనుకుంటున్నారు, ఎలా చెక్ చేస్తారు? సో ఓటర్లకు సంబంధించి ఎన్ని హెల్ప్ డెస్క్లు పెట్టి ఎలా క్లారిటీ ఇప్పుడు నా జిల్లాలో చూసుకుంటే మెయిన్లీ వాళ్ళు 3 సారి అంటే వారు ఓట్లు తొలగిస్తారన్నది ఫస్ట్ దానికి చెప్తాను. ఇది ఎస్ఆర్ అనేది ఓట్లు భద్రపరిచే కార్యక్రమం, తొలగించే కార్యక్రమం అయితే అసలు కాదు. తొలగించేది ఎవరు తొలగిస్తాము? చనిపోయిన వాళ్ళు ఉంటారు, వాళ్ళ ఓటు ఉంటే అది ఉపయోగం లేదు. ఒకే పర్సన్కి 2 దగ్గర ఓటు ఉంటుంది, అది కరెక్ట్ కాదు యాజ్ పర్ ది ఎలక్షన్ రూల్స్. సో ఇటువంటిది ఉంటే, డూప్లికేట్ ఉంటే, ఇటువంటివి ఉంటే కంపల్సరీగా దాన్ని తొలగించడం జరుగుతుంది. అది ప్యూరిఫికేషన్ ఆఫ్ ది ఎలక్టరల్ రోల్ అంటాము. ఎస్ఐఆర్లో కూడా అదే జరుగుతుంది. ఇది కాకుండా ఇప్పుడు ఏదైతే మీరు చెప్పారో బిఎల్ఓస్ 3 సారి విజిట్ చేయట్లేదు అని చెప్తున్నారు. యాక్చువల్లీ యాజ్ పర్ ద రూల్ ఒక డోర్ లాక్ అయినప్పుడు ఫారం ఇవ్వడానికి వెళ్తే బిఎల్ఓ మళ్ళీ ఇంకొక 2 సారి ఆ ఇంటికి వెళ్ళి ఫారం ఇవ్వడానికి ట్రై చేయాలి. దాన్నే 3 విజిట్స్ అని చెప్తాము. సో ఫస్ట్ విజిట్లో ఉన్నప్పుడు వెళ్ళినప్పుడు, లేదంటే 2వ విజిట్కి వెళ్తారు. మళ్ళీ 2వ విజిట్ వెళ్ళినప్పుడు 3వసారి కూడా వెళ్ళినప్పుడు ఆ 3వసారి కూడా లేదనుకోండి, అంటే ఆ 3వసారికి వెళ్ళేది ఏమేమి చేస్తారు? ఆ బిఎల్ఏస్ చెప్తారు, వాళ్ళకి ఫోన్ చేయడానికి ట్రై చేస్తారు. వాళ్ళు డోర్లకు అయ్యి అంటే ఈవినింగో లేదా ఉదయం అర్లీ మార్నింగ్ వెళ్ళిపోవడమో లేదా లేట్ నైట్ రావడం అయితే వాళ్ళకి ఆల్రెడీ నోటీస్ ఇచ్చి ఉంటారు. అక్కడ ఇదిగోండి నేను ఈ డేట్ వచ్చాను, వచ్చే రోజున ఇదిగో ఈ డేట్ వస్తాను మళ్ళీ అని రాసి ఉంటారు. సో ఇది ఓటు భద్రపరిచే కార్యక్రమం కాబట్టి ఇది కేవలం బిఎల్ఓ పనే కాదు, ఓటర్ రెస్పాన్సిబిలిటీ కూడా. ఈ ఓటు నాది, ఓకే నాది, నేను ఆ టైంలో రాకపోతే లేదా లేకపోతే వీళ్ళు లేదని రాసుకునే అవకాశం ఉంటుందని ఆ 3 రోజులు ఏదో ఒక రోజు ఓటరు అందుబాటులో ఉండి ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇన్ కేసు నేను అందుబాటులో ఉండట్లేదు, కంపల్సరీగా ఆ 15 days మొత్తం బయటే ఉన్నానంటే మీ రిలేటివ్స్ లేదా మీ బిఎల్ఏ లేదా మీకు ఇచ్చిన ఫారంలో పైనే బిఎల్ఓ ఫోన్ నెంబర్ కూడా ఉంటుంది. ఆయనకి ఫోన్ చేసి నేను ఇలా ఉంటున్నాను, నేను ఇప్పుడు ఉండట్లేదు, దయచేసి వచ్చి తీసుకెళ్ళండి అని ఆయన పిలిపించి ఇవ్వచ్చు. లేదా బిఎల్ఓ దగ్గరికి ఏదైతే కౌంటర్స్ ఉంటాయో అక్కడికి వెళ్ళి కూడా ఇచ్చేయచ్చు. ఇప్పుడు దీనికే ఇటువంటి మిస్ అయిన వాళ్ళకి లేదా ఎవరికైతే ఇంకా ఫామ్ ఎలా నింపాలో తెలియట్లేదు, లేదా ఫామ్ ఇవ్వడానికి ఎక్కడ ఇవ్వాలి, నేను ఈ టైం ఇక్కడ ఉండట్లేదు ఈ టైంలో అనే వాళ్ళకే ప్రతి బూత్ లెవెల్లో టోటల్ 1792 బూత్స్ ఉన్నాయి. నాకు 1792 బూత్లు. ఈచ్ బూత్ లెవెల్లో 2 మళ్ళీ హెల్ప్ డెస్క్ పెట్టున్నాము. సో దాదాపుగా 4,000 హెల్ప్ డెస్క్ ఉన్నాయి. ఈ హెల్ప్ డెస్క్స్ కూడా ప్రతి బూత్లో ఈ రోజు నుంచి శనివారం భానువారం 2 రోజులు కంటిన్యూస్గా పనిచేస్తాయి. కావాలంటే తర్వాత కూడా ఎక్స్టెండ్ చేస్తాము. సో పర్పస్ ఒకటే, ఏ ఓటర్ కూడా వాళ్ళ ఓటు మిస్ అయిపోయింది, నాకు అవకాశం దొరకలేదని చెప్పకూడదు. అట్ ది సేమ్ టైము ఇన్ఎలిజిబుల్ ఓటరు అంటే మెయిన్లీ డూప్లికేటు, డెత్, అలాగే ఈ బోగస్ ఓట్లు అవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ కూడా లిస్టులో ఉండకూడదు. ఈ ప్రక్రియ ఇక్కడ కంపల్సరీ చేస్తాం. ఇది ఎస్ఐఆర్కి సంబంధించి ఎన్టీఆర్ జిల్లా పరిధిలో జరిగినటువంటి ప్రక్రియ. విజయవాడ నుంచి కెమెరామెన్ ఎం భాస్కర్తో శ్రీనివాస్ మోహన్, ఈటీవీ న్యూస్.